తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ దాంతో పాటు ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి అంటే వరల్డ్ తెలుగు ఐటీ కౌన్సిల్ మాదంతా కూడా ఐటీ సైడ్. సో చాలా మంది కూడా ముదిరాజులలో ఐటీ పరంగా అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ పరంగా ఎదిగిన వాళ్ళు ఆల్మోస్ట్ చాలా మంది ఉన్నారు. అట్లనే కంపెనీ ఓనర్స్ కూడా ఎంతో మంది ఉన్నారు. దానిలో ముఖ్యంగా ఇక్కడ మనకి రమేష్ సాఫ్ట్ అని చెప్పి ఒక కంపెనీ, ఆయన ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ముదిరాజుల్లో ఎంతో మంది ముఖ్యమైన భూమిక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్టర్లో పోషిస్తూ ఉన్నారు. అయితే మా యొక్క పాత్ర అంటే చాలా మంది కూడా నేను ముదిరాజ్ సంఘం పరంగా అంటే పెద్దలకు చాలా మందికి తెలుసు, కానీ ముదిరాజ్ సంఘంలో ఉండేటువంటి ముఖ్యంగా యువతకు తెలుసు. కాకపోతే మిడిల్ ఏజ్ ఎవరు ఉన్నారో చాలా మందికి కూడా నేను అంత అంటే పరిచయం లేదు. కాకపోతే ఐటీ సెక్టర్లో ఎవరికైనా ఉద్యోగాలు కానివ్వండి, దాని నెక్స్ట్ లెవెల్లో వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా కూడా మా యొక్క సంస్థ ఉంది. దానికి ఎప్పుడైనా కానీ వాళ్ళు ముందుకొచ్చి అప్రోచ్ అవ్వచ్చు అని చెప్పి ఒక విషయం తెలియజేస్తా ఉన్నా. దాంతో పాటు ఇక్కడ అన్న శ్రీహర్ అన్న అంటే ఇప్పటిదాకానే చెప్తా ఉండే మక్తల్ ఇంటి పేరు అని చెప్పి. మక్తల్ ఎంత గొప్పదంటే మక్తల్ అనేటువంటి శ్రీహర్ అన్నను పంపించినారు మన ముదిరాజ్ నుంచి. అఫ్ కోర్స్ చాలా గొప్పది అయిపోయింది మక్తల్. దాని తర్వాత నా మక్తల్ ఎంత గొప్పదంటే అక్కడ ఒక్కొక్క ప్రాంతం 7 మండలాలు ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో 7 మండలాలలో మీరు చూస్తే ఒక్కొక్క గొప్పతనం కనిపిస్తూ ఉంటది. ఇటు జూరాల ప్రవహిస్తా ఉన్నటువంటి నా మక్తలు. దాని తర్వాత పడమటి ఆంజనేయ స్వామి పడమటి సైడు ఉంటూ పడమటి ఆంజనేయ స్వామి ఉంటుంది నా మక్తల్లో. దాంతో పాటు మక్తల్లో గొప్పతనం ఏంటిదంటే అందరికీ కూడా దత్తపీఠం తెలుస్తుంది. మా ఫ్రెండ్స్లలో కూడా చాలా మంది దత్తపీఠం వెళ్ళినాం అంటారు. సో దత్తపీఠం ఉండేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో పసుపుల, అది మా మక్తల్లో ఉంది. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే ఇప్పటిదాకా నేను చెప్పినట్టు టెక్నాలజీ పరంగా మీ ముదిరాజ్ బిడ్డగా తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించినాం. నేను అధ్యక్షుడిగా ఉండే తెలంగాణ ఉద్యమానికి ఐటీ ఇండస్ట్రీ పరంగా ఒక గొంతుక అయినాను నేను. అయితే మా మక్తల్ ప్రాంతంలో ఏంటిదంటే టెక్నాలజీ పరంగా అందరికీ చాలా మందికి ఇంటర్నేషనల్లో అంటే బ్రిటన్ కి లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు స్టోన్ హెంజ్ అని కనిపిస్తుంది. స్టోన్ హెంజ్ మీరు గూగుల్లో కూడా కొట్టచ్చు. అక్కడికి పోయి ఫొటోస్ దిగుతూ ఉంటారు, రాళ్ళు కనిపిస్తాయి ఇట్లా స్టోన్ హెంజ్ అని చెప్పి. అట్లాంటి గొప్ప సంపద నా యొక్క మక్తల్లో ఉంది. దాని పేరు నిలువురాళ్ళ అంటారు. నిలువురాళ్ళు ఏం చేస్తుంది అంటే సూర్యుడు నార్మల్ గా ఎక్కడికైనా ఉదయిస్తాడు అంతే కదా. కాకపోతే సైంటిస్ట్ ఏమంటారంటే అక్కడ ఉండేటువంటిది ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ. ఆ యొక్క ప్రాంతంలో ఒక ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఉంది. అక్కడ సూర్యుడు ఒక్కొక్కసారి అంటే నార్మల్ గా కొంచెం టిల్ట్ అవుతా ఉంటాడు, ఎగ్జాక్ట్ తూర్పున ఉదయించాడు అనమాట, కొంచెం చేంజ్ అవుతా ఉంటాడు. ఒకవేళ మార్చ్ లో అయితే గనక ఒక సైడ్ ఉంటుంది. మార్చ్ 21 ఈక్వినాక్స్ అంటారు. ఉత్తరాయణం దక్షిణాయనం మీకు ఐడియా ఉండుంటది. అంటే వాతావరణ మార్పులను ఏదైతే ఆ యొక్క వాతావరణ మార్పులను సూచించేటువంటి అబ్జర్వేటరీ ఏదైతే ఉందో మా యొక్క మక్తల్ ప్రాంతంలో ఉంది. ఒక టెక్నాలజీలో ఎంతో అడ్వాన్స్ పరంగా 2500 సంవత్సరాల క్రితమే ఒక గొప్ప అద్భుతం అక్కడ ఉండేటువంటి ఇది ఉండే. దాని మీద కూడా నేను వర్క్ చేస్తూ ఉండే. అయితే ఎప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి లీడర్షిప్ నేను వస్తున్నప్పుడు ఏదో పిచ్చికూతలు అనమాట. ఏంటంటే ఆ పనికి ఎంతో ప్రయత్నం చేసినారు. కాకపోతే శ్రీహరన్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుండే ఆ యొక్క ప్రయత్నానికి. ఆ యొక్క ప్రయత్నం ఇవాళ ఏంటిదంటే చాలా మంది కూడా అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ రామప్ప ఏదైతే ప్రాంతం ఉందో రామప్పని యునెస్కో గుర్తింపు వచ్చేసరికి అక్కడ ల్యాండ్ రేట్స్ ఎంత పెరిగినాయో మనందరికీ కూడా తెలుసు. సిమిలర్ వే మక్తల్లో ఉండేటువంటి దానికి యునెస్కో గుర్తింపు 2500 సంవత్సరాల క్రితం నాటి ఆ యొక్క నిలువురాళ్ళ అనేటువంటి సంపద ఏదైతే ఉందో దానికి ఒకవేళ గుర్తింపు వస్తే మక్తల్కే కాదు
నా మక్తల్కే కాదు, శ్రీహర్ అన్నకే కాదు, డెఫినెట్ గా కూడా రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి అక్కడికి తీసుకుపోయిన వాళ్ళని సౌత్ కొరియా నుండి సెజాంగ్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్స్ ని తీసుకుపోతే వాళ్ళు ఎంతో అక్కడ వాళ్ళు ఒక పేపర్ ని కూడా రాయడం జరిగింది. సో ఇంత గొప్ప ప్రాంతం డెఫినెట్ గా కూడా మక్తల్ నుండి ఒక ముదిరాజ్ ముద్దుబిడ్డ గెలవాలి అని చెప్పి ఆ యొక్క అంటే అన్న కూడా మనస్తత్వం వాళ్ళ ఫ్యామిలీ అందరినీ ఆ రోజు కల్పించుండే. వాళ్ళ మదర్ ఒక నర్స్, ఎప్పటి నుండో కూడా అక్కడ మక్తల్ ప్రాంతంలో సర్వీస్ చేస్తూ ఉంటారు. చిన్న ఇల్లు, ఏదో ఆస్ట్రాంటీషియస్ గా ఎంతో గొప్ప వ్యక్తి కాదు ఆయన, సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మన శ్రీహర్ అన్న. సో డెఫినెట్ గా కూడా నా యొక్క పాత్ర కూడా ఉండాలని చెప్పి నేను ఎలక్షన్స్ కి ముందే మక్తల్ ప్రాంతంలో నా వంతు కృషి కూడా చేయడం జరిగింది. సీనన్న అండ్ మేమంతా టీం కలిసి ఆయనకి ముందు అంటే ఎలక్షన్ కాకముందు సానుభూతి కూడా అంటే సపోర్ట్ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఆయన గెలవగానే మొట్టమొదటి స్టేట్మెంట్ ఇచ్చింది, ఇదైతే ఒప్పుకోవాలన్నా, మొట్టమొదటి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే మంత్రి పదవి శ్రీహర్ అన్నకు రావాలి. సో నేను ఐటీ సైడ్ కాబట్టి నిన్ననే ప్రియాంక్ ఖార్గే గారిని, ఇవాళ మార్నింగ్ వచ్చిండే నేను ప్రియాంక్ ఖార్గే గారిని కూడా కలుస్తుంటే మీ యొక్క అంటే ముదిరాజ్ ఏకైక ముదిరాజ్ గెలిచిండు అని చెప్పి అక్కడ కూడా డిస్కషన్ జరుగుతూ ఉందన్న. డెఫినెట్ గా కూడా త్వరలో ఆ గుడ్ న్యూస్ అనేది మనందరం కూడా వినాలి అని చెప్పి వినబోతున్నాం అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అందబాబాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అన్న ఎంతో మంది మన యొక్క దానిలో నిష్ణాతులు ఉన్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఏకీకృతం కావాలి. డిఫరెంట్ సెక్టర్స్ లో మన వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీస్ సైడ్ నుండి ఎన్నోసార్లు డిస్కషన్ మేము చేస్తూ ఉంటుండే, ఐటీ సైడ్. అదే ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేయడంలో వీళ్ళిద్దరు జగన్ భాయ్ కావచ్చు, దాని తర్వాత మన సీనన్న కావచ్చు, అంటే ఒకరిని సన్మానించడము, ఒకరిని తీసుకురావడము, ఎప్పటికప్పుడు ఒక ఈవెంట్ చేయాలంటే దాని వెనక ఎంత శ్రమ ఉంటుంది అనేది నాకు తెలుసు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మేము ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. ఈవెంట్ చేయాలంటే దాని వెనక శ్రమ డెఫినెట్ గా కూడా చాలా పెద్ద ఇది ఉంటుంది. సో డెఫినెట్ గా సీనన్న అండ్ జగన్ భాయ్ మెనీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇట్లానే మా అందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి, సపోర్ట్ చేయాలని చెప్పి, ముదిరాజ్ సమాజాన్ని ఏకీకృతం చేయాలని చెప్పి డెఫినెట్ గా కూడా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ